హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మురళీ రాపల్లి. సార్ ఏంటి సార్ ఇది? మీరంతా ఏం చేస్తున్నారు? అంటే అమరావతి రీఇనాగరేషన్ చేస్తూ ఉన్నారు. రీఇనాగరేషనా? రీ రిలీజ్ చూసాం, రీకన్స్ట్రక్షన్ చూసాం, ఇనాగరేషనా? అంటే మా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్ని రెండు సార్లు అవుతా ఉంటాయి. రీఇనాగరేషన్ అనేసి పునఃప్రారంభం అని అద్భుతంగా తెలుగులో పిలుచుకుంటాం. అయితే ఏం జరిగింది సార్ అందుట్లో అంటే ఏం జరగల, మూడే జరిగినాయంట. సుభజన, పరభజన, పరస్పర భజన అంట. ఏంటిది? సుభజన అంటే ఎవరికోరు నేను తోప్ నేను తురం నేను తోప్ నేను తురం అని మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్పుకోవటం. పరభజన అబ్బో మోడీ తోప్, అబ్బో చంద్రబాబు నాయుడు తోప్, అమ్మో పవన్ కళ్యాణ్ తోప్ అని ఒకరికొకరు పరభజన చేసుకోవటం. పరస్పరం భజన, నువ్వు తోపు అంటే కాదు నువ్వే తోపు, నువ్వు తోపుకి తోపు అంటే నువ్వు తోపన్నారో తోపు నాకు తెలుసు అని చెప్పుకోవడం. ఇలా జరిగిందంట. నిజం చెప్పాలంటే మోడీ గారిని గతంలో కూడా అమరావతి కోసం పిలిచారు ప్రారంభోత్సవానికి. అప్పుడు అట్లీస్ట్ ఆ యమునా నది జలాల ఒక చెంబులో, అదేవిధంగా ఆ పార్లమెంట్ దగ్గర ఉన్న బట్టి ఏదో గుప్పెట తీసుకొచ్చి హెలికాప్టర్ వాళ్ళు తిరుగుతూ ఆశీర్వదించి వెళ్ళారు ఆయన. అప్పుడు అన్నారు, ఇంబడి నీళ్లు పిడికడ మట్టి తీసుకొచ్చావా, నువ్వేం ప్రధానమంత్రి అయ్యా అన్నారు. ఈసారి అది కూడా తీసుకురాలా ఆయన. లింగ అంటూ ఉట్టి చేతులతో ఊపుకుంటా వచ్చాడు. సరే ఊపుకుంటూ వచ్చాడులే కానివ్వండి. అయితే మొత్తానికి ఈ మీటింగ్ మొత్తం సారాంశం ఏం జరిగింది, అందుట్లో లోకేష్ గారు అద్భుతమైన స్పీచ్ అదిరిపోయింది. కాకపోతే అందుట్లో ఎందుకు చాలా పదాలు పలకట్లా సరిగా, అది ఎందుకు అనేది అర్థం కావట్లా. సరే ఏమైనా ప్రాబ్లం ఉండుంటుంది, పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే సరిగా నాకు స్పష్టంగా పలికినట్టయితే అనిపించలా. మీలో ఎవరికైనా అనిపిస్తే చెప్పండి. సో అదంతా పక్కన పెట్టేస్తే ఒక బాంబు ఉందంట, దాని పేరంట నమో అంట. నమో అంటే మోడీ అంట. ఇలా భజన మీద భజన చేసుకుంటూ అద్భుతమైన భజన పరుడిగా నిలిచారు మన లోకేష్ గారు. ఒకసారి ఆయన భజన తాలూకా ఎఫెక్ట్ చూడండి ఎలా ఉందో. అమరావతి నమో నమః, అమరావతి నమో నమః, అమరావతి నమో నమః. వేదిక మీద ఉన్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదిక పైన ఉన్న ఇతర గౌరవ పెద్దలకు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. చూశారు కదా, ఇది పరభజన, స్వభజన, భజనో భజన. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఈయన మాట్లాడుతూ అద్భుతమైన స్పీచ్. నాకేంటో అర్థం కాలేదు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లో పెట్టుకొని మాట్లాడతారు, ఎద్దేవి చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ లో ఇంకా అందరూ పేపర్లో పెట్టుకొని మాట్లాడారు. ఎందుకని? చిట్టీలా సార్, పేపర్లా, పాయింట్లా మీరు మాట్లాడలేరా? డైరెక్ట్ గా ఎదురున్నైతే ఏదైనా అనేస్తారు, మనం మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాం. మనకి సీన్ లేదు, కానీ సీన్ ఉన్న వాడిని చూసి సీన్ లేదని చెప్పడంలో పెద్ద సీన్ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. అంతే కదా సార్?
సర్లేండి, మీరు ఏ ఫీలింగ్ అయితే నాకు ఎందుకు లేని, పేపర్లు పట్టుకుని చదివారు అందరు చూడండి అబ్బా, అందరి చేతుల్లో పేపర్లు ఉంటాయి. లిస్క్రిప్ట్. ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ, ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, నాయకులు కొంతమంది ఉంటారు, ఆ కోవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి. ఓకే, ఇప్పుడు మోడీ గారికి ఒక పేరు ఉంది, ఆ పేరు అబ్బా అనేసి ఆ పేరు ఈయనకే తెలిసినట్టు రివీల్ చేసి నానా నానా నా పంచాయతీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. చివరికి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ కూడా దక్కిందండి. ఓయ్, ఆయన స్పీచ్కి నచ్చి పవన్ కళ్యాణ్ని మెచ్చి మోడీ గారు తెచ్చి ఇచ్చారు ఒక రూపాయి చాక్లెట్, సారీ పావలా చాక్లెట్ ఇచ్చారు, ఒక పావలా చాక్లెట్. పావలా చాక్లెట్ అంటే మళ్ళీ ఏదో అలకండి మీరు, పావలా చాక్లెట్ ఇచ్చాడు మోడీ అనేదే బయట టాక్ నడుస్తుంది. సో అంతటితో అయిపోయిందా? చంద్రబాబు నాయుడు గారు వర్షాన్ని అసలు కంట్రోల్ చేసింది మోడీయే. మోడీ వస్తేనే దేవతలు కంట్రోల్ అయిపోయి వర్షం కంట్రోల్ అయిపోయిందంటూ దేవుడిలాగా మోడీని క్రియేట్ చేశారు. అది కూడా ఒకసారి వినేయండి. ఈరోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని, కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది ఈ యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం కానీ ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. విన్నారు కదా, ఇంకా మోడీ స్పీచ్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అబ్బో తెలుగులో మాట్లాడి అలా 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 ఏదేదో చేశాడు, అదంతా పక్కన పెట్టేద్దాం. మొత్తానికి రాకపోగా రాష్ట్రానికి ఆయన ఇచ్చింది ఏంటి, ఇచ్చేదేంటి, ప్రయోజనాలు ఏంటి? మనకి రాష్ట్ర హక్కుల కింద రావాల్సినటువంటి పోలవరానికి సంబంధించిన నిధులు ఎప్పుడు ఇస్తారు, అమరావతి కన్స్ట్రక్షన్కి డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ క్లియర్గా చెప్పాడా? లేదు. అసలు దానికి సంబంధించిన దాఖలాలు వీళ్ళు అడగలేదు, ఆయన చెప్పలేదు. వీళ్ళంతా ఒక గూడు పుటాన్ని సెటిల్మెంట్లో వెళ్తున్నారు అనమాట. నీకింత నాకింత, నీకింత నాకింత, నువ్వెంత ఇస్తావు నేనెంత ఇస్తా, ఈ పంచాయతీలో వెళ్తున్నారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో గుర్తుందా మీకు? అలా మాట్లాడే దమ్ము ఇప్పుడున్న నాయకుల్లో ఎవరికైనా ఉందా? భజన మీద భజన చేసి భజన పరులుగా పేరుగాంచి ఓ ఇంకా నయం. గతంలో జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అని పిడతలు కొట్టుకుని పాడారు కదా. అలా మళ్ళీ ఇప్పుడేమన్నా ప్రోగ్రాం పెడితే ఏమైపోయాడు మోడీ స్పాట్ లో చాలా ఇబ్బంది పడేవారు అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడారో వింటారా? ఆ విషయం ఒకసారి వినండి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్. కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు సార్. అది కదా కావాల్సింది. ఎదురుకుంది మోడీ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, అంతెందుకబ్బా అమెరికన్ ప్రెసిడెంట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాట్లాడతాడు, అలాగే స్పందిస్తాడు, ఎవడికి భయపడ్డు. మరి అలా మాట్లాడే దమ్ము ఎవరికుందో చెప్పండి? ప్రస్తుత రాజకీయాల్లో ఎవరికుంది? వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఆ దమ్ము ఉంది. సో అటువంటి నాయకుడిని అయితే నేను ఇష్టపడతా. మరి మీరు ఎటువంటి నాయకుడిని ఇష్టపడతారు? భజన పరులన, భజన చేసేవాడిని, బెదిరించేవాడిని, గట్టిగా నిలబడి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేవాడిని ఆలోచించుకొని మీరే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.